కి చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చింది. ఎక్కువ మంది ఎదుర్కొనే కేసులండి ఈ చెక్ బౌన్స్. దీని మీద మోడాలిటీస్ ఏంటి, యాజ్ టు హౌ టు గో అబౌట్? అవును, ఇప్పుడు వచ్చిన కేసు కూడా ఇప్పుడు కాల్ చేసింది కూడా చెక్ బౌన్స్ కి సంబంధించింది. ఇది చెక్ బౌన్స్ కి సంబంధించిన కేసుల్లో నేను చాలా కేసులు చూశాను. వీటిలో చాలా వరకు ఏముంటదంటే కోర్టులో చెప్పేది ఒకలాగా ఉంటుంది, వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరిగేది ఇంకొకలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ కేసు ఏంటంటే చెక్ బౌన్స్ కేసు పేరు కుంటేగౌడ వర్సెస్ ధృవయ్య. ఈ కేసుని జస్టిస్ బివి నాగరత్న గారు, జస్టిస్ ఉజ్జల్ భయాన్ గారు ఆగస్టు 4వ తారీఖున ఇచ్చారు. ఈ కేసు నేపథ్యం చూసేటట్టయితే కనుక ఈయన ఈ కుంటేగౌడ అనే ఆయన ఏం చేశాడంటే రామకృష్ణయ్య అనే ఆయన దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు తీసుకునే టైంలో చెక్కులు ఇచ్చాడు. ఈ చెక్కులు ఇచ్చిన తర్వాత తదనంతరం ఏమైందంటే ఈ చెక్కుల్ని ఈ ధృవయ్య అనే ఆయన సడన్ గా ఇంకొక ఆయన లైన్ లోకి వచ్చి, నాకు ఈ కుంటేగౌడ అప్పు ఉన్నాడు, నా దగ్గర అప్పు తీసుకున్నప్పుడు చెక్ ఇచ్చాడు, ఈ చెక్కుకి సంబంధించి నాకు అమౌంట్ ఇప్పించండి అని కేసు వేసినప్పుడు ఏమైందంటే ఈ కింద కోర్టు ట్రయల్ కోర్టు, బెంగళూరు ట్రయల్ కోర్టు 9 లక్షల రూపాయలు ఈ కుంటేగౌడకు జరిమానా చెక్ అమౌంట్ ఇవ్వాల్సిందే అని తెలిస్తే దీన్ని హైకోర్టుకి తీసుకెళ్లారు, బెంగళూరు హైకోర్టుకి తీసుకెళ్తే దాన్ని అదే తీర్పుని బెంగళూరు హైకోర్టు కూడా కర్ణాటక హైకోర్టు కూడా ఫైనల్ చేసింది. ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అప్పీల్ రూపేణ సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది ప్రతి చెక్ ఇచ్చే వ్యక్తి ఏదో ఒక కారణంతోనే వేరే వారికి చెక్ ఇస్తాడు. అది అప్పు తీర్చడం కోసం కావచ్చు, లేదా గ్యారంటీ కోసం కావచ్చు, చెక్ ఇస్తాడు. చెక్ ఇచ్చినప్పుడు ఈ చెక్ బౌన్స్ అవ్వగానే నోటీస్ వచ్చినప్పుడు ఆ నోటీస్ కి జవాబు చెప్పాల్సిన బాధ్యత నిందితుడికే ఉంది. చెక్ బౌన్స్ కేసులో నోటీస్ రాగానే నిందితుడు జవాబు చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఊరుకుని తదనంతరం కేసు వేసినప్పుడు వచ్చి నేను ఈ చెక్కుని అప్పు తీర్చడం కోసం ఇతనికి ఇవ్వలేదు, వేరే వారికి ఇచ్చాను, అది కూడా 40,000 రూపాయలే అని చెప్పి ఒక వాదనను తీసుకొచ్చాడు. ఈ వాదనని మనం అంగీకరించడానికి వీలు లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో నోటీస్ రాగానే ఆ నోటీసును ఖండిస్తూ ఈ ప్రస్తుతం చెప్తున్న అంశాలన్నింటినీ కూడా తిరిగి నోటీసులో సమాధానము చెప్పలేదు. తిరుగు నోటీసులో సమాధానము చెప్పకుండా ట్రయల్ కోర్టులోనో అప్పీల్ కోర్టులోనో సమాధానం చెప్పి నాకు రక్షణ కలిగించమని అడగడానికి అవకాశము ఉండదు. అంటే కాబట్టి ఇందులో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే సాధారణంగా ఏదైనా లాయర్ నోటీస్ వచ్చినప్పుడు ఆ నోటీస్ ని తీసుకోకుండా వెనక్కి పంపిస్తారు. అదొక తప్పు, ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే కొంతమంది తీసుకుని దానికి తిరుగు నోటీస్ పంపించరు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నోటీస్ తీసుకోవాలి, ఫస్ట్ అంశం. రెండో అంశం, నోటీస్ తీసుకున్నప్పుడు ఒక న్యాయవాదిని సంప్రదించి ఆ నోటీసుకు తిరిగి సమాధానం చెప్పాలి. ఈ అంశాలు ఈ చెక్ బౌన్స్ కేసులో, ఈ ప్రస్తుతం మనం చర్చిస్తున్న కేసులో లేవు. కాబట్టి ఈ అప్పీల్ కుదరదు అని సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. రైట్ సార్, మనకు కాలర్ ఉన్నారు సార్, నీలోఫర్ హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు, వారు మాట్లాడతారు.